పౌరాణిక సినిమాలు అంటే భక్తి ప్రధానమైన ఉండేవి కదా, వాటి ప్రభావం ప్రజల మీద ఎలా ఉండేదండి? అంటే 1931లో వచ్చినటువంటి ఫస్ట్ టాకీ భక్త ప్రహ్లాద. ఆ, అక్కడి నుంచి 31 నుంచి 40 దాకా ఆ 10 ఏళ్లలో 70 సినిమాలు వచ్చాయి. వాటిల్లో 60 దాకా ఉమ్, పౌరాణికాలే. అది సావిత్రి కావచ్చు, లేకపోతే సతీ అనసూయ కావచ్చు, అన్నీ భక్తి సినిమాలే. కారణం ఏమంటే ప్రజల్లో నాటకాలు పాపులర్ అప్పట్లో. ఆ, ఆ నాటకాలను బేస్ చేసి నాటకాల్లో వేసేవాళ్ళని తీసుకొచ్చి సినిమాల్లో వేయించేవారు. వాటి తర్వాత ఈ సారంగధర, వెంకటేశ్వరమత్యం ఇటువంటివి వచ్చాయి. ఆ తర్వాత 39 ఎండింగ్లో 2 సంస్థలు వాహిని వాళ్ళు, సారథి వచ్చాయి. మాలపిల్ల అని వాళ్ళు తర్వాత వందే మాతరం అని చెప్పేసి వాహిని వాళ్ళు సాయంకాలం తీయటమాట. అక్కడి నుంచి 50 దాకా సాయంకాలం వస్తుంటే ఈ మధ్యలో మాయాలోకం, మాయల మరాఠీ, అదే ముగ్గురు మరాఠీలు, బాలనాగమ్మ, ఇటువంటి బాలరాజు, ఇటువంటి జానపదాలు వచ్చాయి. ఇవి ఏలిన తర్వాత 51 అంటే మళ్ళీ అక్కడ సాంఘికాలు తక్కువ అండి. ఇది 41 to 50 కూడా సాంఘికాలు తక్కువ. 1 ఏది స్వర్గసీమని భానుమతి గారు యాక్ట్ చేసింది కావచ్చు, ఆ తర్వాత గృహప్రవేశమైన ఆవిడ యాక్ట్ చేసింది కావచ్చు, అవి సాంఘికాలు. అయితే 50లో వచ్చినటువంటి ఈ పల్లెటూరు, పెళ్లి చేసి చూడు, 51, 52 వచ్చి ఇక్కడి నుంచి ద్రోహి, షావుకారు వీటితో సోషల్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అలా ఇప్పుడు చూడండి, మేము ఇప్పుడు ఎవడో పౌరాణిక సినిమా తీస్తున్న వాళ్ళు లేడు, జానపదం తీస్తున్న వాళ్ళు లేడు, అన్ని సాంఘికాలే. అదేమిటి ఎవడో రైల్లో ఇలా కలుసుకున్నారు, రైల్లో రుచి అయిపోయి సినిమా, రైల్లో ఎక్కారు దిగే లోపల సినిమా అయిపోతుంది. అలా ఉంటున్నాయి ట్రెండ్స్.